బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం దేశ విదేశాల్లో పెను ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా కల్చర్ అంటే సినిమాకి సంబంధించిన అంశాలపైన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఒకవేళ కనుక ఏదైనా సినిమా అమెరికాలో షూట్ చేయకుండా విదేశాల్లో షూట్ చేసి అమెరికాలో కనుక దాన్ని ప్రదర్శించబడితే 100% దానిపైన టారిఫ్ రేట్ ని ఆయన విధించారు. సో ప్రస్తుతం విదేశీ సినిమాల వల్ల హాలీవుడ్ నష్టపోతుందంటూ భావించిన డొనాల్డ్ ట్రంప్ 2024లో అమెరికా కెనడాలో విడుదలైనటువంటి సినిమాలు సుమారుగా 569 సినిమాలు ఉంటే కొద్ది రోజులుగా యుఎస్లో బాలీవుడ్ మూవీ కలెక్షన్లు పడిపోతున్నాయి. అదే టైంలో సౌత్ ఇండియన్ మూవీస్ డామినేట్ చేస్తున్నాయి రెవెన్యూ పరంగా కూడా. 2024లో అమెరికాలో అత్యధిక వసూలు సాధించింది పుష్ప 2 సినిమా. ఒక్క సినిమాను డిస్ట్రిబ్యూటర్ ₹1 కనుక కొనుగోలు చేస్తే దీనికి సంబంధించి అక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా దాన్ని ప్రదర్శించాలన్నా కూడా మరొక ₹1 టారిఫ్ రూపంలో చెల్లించాల్సిందే. అంటే ఆ సినిమా ధర ₹2 కోట్ల అవుతుంది. అంటే ఇక్కడ ₹1 నుంచి కొనుగోలు చేసినా మరొక ₹1 ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తే ఆ సినిమా వాల్యూ 2 కోట్లు అవుతుంది. మీరు అక్కడ 2 కోట్లు సాధించగలుగుతారా, తిరిగి వస్తాయనేది ఎవరికి తెలియదు. దీంతో పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో కూడా సినిమాకు సంబంధించిన అంశం పైన ఆయన టారిఫ్ విధించడం అనేది కొంత సంచలనం రేపుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అనేక కలెక్షన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అమెరికాలో కూడా దీని రిలీజ్ అట్టహాసంగా జరిగింది. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో ఇటువంటి సినిమాల పైన రేపటి రోజున అమెరికాలో విడుదల చేయాలంటే 100% ట్యాక్స్ విధించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ₹1 కనుక సినిమా వాల్యూ ఉంటే దాన్ని మరొక ₹1 ట్యాక్స్ చెల్లించి ₹2గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంబంధించి అనేక రకాలుగా ఇబ్బంది. ఎందుకంటే పాన్ ఇండియా ఇప్పుడు ఎవరు చూసినా కూడా పాన్ ఇండియా. చిన్న హీరో పాన్ ఇండియా సినిమాలే, పెద్ద హీరో అయినా పాన్ ఇండియా సినిమాలే, ఏ హీరో అయినా కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు అంటున్నారు. అమెరికాలో కూడా రిలీజ్ చేయాలటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వీరందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. సో పాన్ ఇండియా స్టార్లకి, పాన్ ఇండియా సినిమాలకి అందరికీ ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకవేళ కనుక అమెరికాలో కనుక చిత్ర యూనిట్ షూట్ చేసి ఉంటే కనుక వారికి బహుశా వెసులుబాటు ఉండే అవకాశం ఉందా ఏంటనేది ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హాలీవుడ్ మినహా ఏదైనా కూడా అమెరికాలో సినిమాని ప్రదర్శించాలంటే 100% ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఆ సినిమా ధర ₹1 అయితే తప్పకుండా మరో ₹1 అక్కడ ట్యాక్స్ చెల్లించిన తర్వాతనే సినిమా ప్రదర్శించబడుతుంది. అంతవరకు నో సినిమా, నో డిస్ట్రిబ్యూషన్, నో ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమా. ఇది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం. మరి ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించబోతుందో ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. ద మూవీ ఇండస్ట్రీ ఇన్ అమెరికా ఈస్ డైయింగ్ ఏ వెరీ ఫాస్ట్ డెత్. అదర్ కంట్రీస్ ఆర్ ఆఫరింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు డ్రా అవర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టూడియోస్ అవే ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమెరికన్ సినిమా అనేది దినదినాన పడిపోతున్నది, చచ్చిపోతున్నది. ఎందుకంటే ఇతర కంట్రీస్ సంబంధించిన సినిమాలు అనేక రకాల ఇన్సెంటివ్స్ ప్రదర్శిస్తూ ఇక్కడ సినిమాని ఎగ్జిబిట్ చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో హాలీవుడ్ అండ్ మెనీ అదర్ ఏరియాస్ విత్ ఇన్ ద యూఎస్ఏ ఆర్ బీయింగ్ డివాస్టేటెడ్. అంటే పూర్తిగా వాటిని పూర్తిగా శిథిలావస్థ చేరిపోతుంది, పూర్తిగా పక్కన పెట్టేయబడుతోంది, డివాస్ట్ చేయబడుతోంది. దిస్ ఈజ్ ఎ కన్సర్టెడ్ ఎఫర్ట్ బై అదర్ నేషన్స్ అండ్ దేర్ఫోర్ ఏ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. సో ఇవన్నీ కూడా ఇతర దేశాలు కావాలని చేస్తున్న పనిగా కనబడుతున్నది. ఈ నేపథ్యంలోనే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయన. ఇక ఇట్ ఈస్ ఇన్ అడిషన్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ మెసేజింగ్ ఎ ప్రొపగాండా. దేర్ఫోర్ ఐఎమ్ ఆథరైజింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ టు ఇమీడియట్లీ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టిట్యూటింగ్ ఏ 100% tariff on any and all movies coming into our country that are produced in foreign lands. Yes, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఏదైతే ఇతర దేశాల్లో ప్రొడ్యూస్ చేయబడిందో, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు ప్రొడ్యూస్ చేశారో ఆయా సినిమాలు అమెరికాలో ప్రదర్శించాలి అంటే 100% గా ఇక్కడ ట్యాక్స్ ని చెల్లించాల్సిందే, 100% ట్యాక్స్ చెల్లించాల్సిందే. వి వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్. ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, అమెరికా ఫస్ట్ అని నినాదంతో వెళ్తున్నారు. అమెరికా తర్వాతే ఏదైనా కూడా. అందుకే అక్కడ డోజ్ అనేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది డోజ్ ఏర్పాటు చేసుకున్నారు. డోజ్ ద్వారా అనేక రకాల సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. డోజ్ కి చీఫ్ గా ప్రస్తుతం ఎక్స్ అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. డోజ్ ద్వారా పెద్ద ఎత్తున ఆయన అనేక రకాల సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా ప్రస్తుతం ఇది కూడా బహుశా ఆయన పసిగట్టుంటారు, అందుకే నిర్ణయం తీసుకున్నారు. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఇప్పుడు పుష్ప లాంటి సినిమా అమెరికాలో పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబట్టగలిగింది. చాలా సినిమాస్ కూడా అమెరికాలో ప్రదర్శించబడుతుంది, అక్కడ కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసుకుంటున్నాయి. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది కూడా అదే, ఇన్సెంటివ్స్ ఇస్తూ ఇతర దేశాలకు సంబంధించిన సినిమాలు ఇక్కడ ప్రదర్శించి వాళ్ళు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చుకుంటున్నారు, వాళ్ళు లాభపడుతున్నారు. కానీ ఇక్కడ సినిమా మొత్తం కూడా దీనావస్థ చేరుతోంది, పడిపోతుంది, అందుకే నిర్ణయం తీసుకున్నానని చెప్పి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఎటువంటి ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అన్ని కూడా దాదాపుగా పాన్ ఇండియా లెవెల్లోనే వస్తున్నాయి. అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయాలనే ఆలోచనతో అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటేనే అది పాన్ ఇండియా అనేటువంటి పదంతోనే ముందుకు వెళ్తోంది. ప్రజెంట్ ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? మనోజ్, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ అంతటిని కూడా ఒక కుదుపు కుదిపిందని చెప్పుకోవాలి. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను పక్కన పెడితే మన సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో ఎంత కలెక్షన్లు రాబడుతుందో దాదాపుగా దానికి సమాన స్థాయిలోనే యుఎస్ అబ్రాడ్ లో కూడా అంతే స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. నిజంగా యుఎస్ మార్కెట్ అనేది ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక ఆక్సిజన్ లాగా అందుతుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమా తీస్తే యుఎస్ లో విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయి. దానికి ఉదాహరణ రీసెంట్ గా మనం చూసిన పుష్ప కావచ్చు, మిగిలిన బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఈ పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్లు సంపాదించి పెడుతున్నాయి. అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వర్షన్ చూస్తున్నారు. అలాగే ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా ఫారినర్స్ అందరూ కూడా మన తెలుగు సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు ఇండస్ట్రీకి ఒక శాపం అనుకోవాలి. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు నిర్మాతలందరూ కూడా వాళ్ళ సినిమాల బడ్జెట్ విషయంలో, హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ విషయంలో, అలాగే బయ్యర్స్ వాళ్ళు కొనుగోలు చేసే అమౌంట్ విషయంలో కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతోంది. ఇది చాలా కఠిన నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే యుఎస్ చిత్ర పరిశ్రమ అంతా కూడా చనిపోతుంది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే యుఎస్ లోనే మేము సినిమాలు నిర్మించాలనుకుంటున్నాము అని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చాలా గట్టిగా వాదిస్తున్నారు. అక్కడ లోకల్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా 40% వరకు టెలివిజన్ ప్రొడక్షన్ కావచ్చు, ఫిలిం ప్రొడక్షన్ కావచ్చు, గత కొన్ని సంవత్సరాల్లో తగ్గిపోయింది అనేది ఒక అంచనా వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ అయితే ఈ సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా అమెరికాలో షూటింగ్ చేసిన, అమెరికాలో నిర్మాణమైన సినిమాలకు మాత్రమే అక్కడ ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటు వర్తిస్తుంది. మిగిలిన దేశాల్లో నిర్మించిన సినిమాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ రిలీజ్ చేయాలంటే మాత్రం 100% పన్నులు కట్టాల్సిందే అంటూ కూడా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ ని ఉత్పత్తి చేసే దేశాల్లో దాదాపుగా చైనాని మొట్టమొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. చైనాతో ప్రస్తుతం ఎటువంటి టాక్సేషన్ ఉంది? రేపటి రోజున ఈ నిర్ణయం ఎంత మేర ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మనోజ్, ఇప్పటివరకు అయితే అసలు విదేశీ సినిమాల మీద అక్కడ ట్యాక్స్ విధింపు అనేది లేదనే చెప్పొచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అది నార్మల్ ట్యాక్సే ఉంది తప్పితే ఎక్సెస్ ట్యాక్స్ అయితే లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 100% ట్యాక్స్ పడబోతుందంటే ₹1 సినిమా కొంటే ఖచ్చితంగా దాన్ని ₹2 అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపైన సంపాదించాల్సింది ఉన్నది, అలాగే ట్యాక్స్, అలాగే అక్కడ ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ₹4-5 అక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్ కి ₹1 పెట్టి తెలుగు సినిమాని కొంటే ఆయనకి ₹4-5 రావాల్సిన పరిస్థితి ఉంది ఈ ట్యాక్స్ సిస్టమ్ వల్ల. అయితే ఇప్పటి వరకు కూడా 100% ట్యాక్స్ అన్నారు తప్పితే ప్రాపర్ గైడ్ లైన్స్ అయితే ఎక్కడ రాలేదు. అటు అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎవరికి కూడా ఏ రూపేణా ఈ 100% ట్యాక్స్ వేస్తారో అనే దాంట్లో క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఆ విషయంలో ఎక్కడ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వలేదు మనోజ్.
రైట్, ఈ ప్రభావం పైన అంటే ఈ నిర్ణయం పైన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎటువంటి చర్చ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాలే, ఆ సినిమాల్ని అమెరికాలో కూడా ఎగ్జిబిట్ చేయాలన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ టేకింగ్ పుష్ప 2 సినిమా లాంటి సినిమా అమెరికాలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిందో చూసాం. సో అటువంటి సినిమా ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా అక్కడ కూడా ఇదే స్థాయిలో రికార్డు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే చాలా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో. ఎందుకంటే దాదాపు 50-60 కోట్లతో సినిమాలు తీసిన నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, ఆ సినిమాని కూడా వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఓవర్సీస్ నుంచి కూడా బయర్స్ ఈ సినిమాలని కొని అక్కడ ప్రదర్శన అయితే చేస్తున్నారు. అలాగే సౌత్ ఇండియాలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని ప్రమోషన్ చేయడానికి ఆర్టిస్టులు ఎలాగైతే తిరుగుతున్నారో యుఎస్ కూడా వెళ్లి ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన నాని సినిమా హిట్ 3 కూడా ఇప్పుడు నాని అలాగే హీరోయిన్ కూడా యుఎస్ లోనే ఉన్నారు, వాళ్ళు టూర్ లో ఉన్నారు సినిమా ప్రమోషన్ లో భాగంగా. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక శాపం అనే చెప్పుకోవాలి. సో బడ్జెట్ల విషయంలో, కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలని చెప్పుకుంటున్న సినిమాలు కావచ్చు, రాబోయే సినిమాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళ బడ్జెట్ ని, వాళ్ళ కాస్ట్ ని, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ని ఇవన్నీ కూడా రీకాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది చిత్ర పరిశ్రమకి ఒక మింగుడుపడని అంశం. కాకపోతే ఏ రూపైనా ట్యాక్సులు పడుతున్నాయి, ఒకవేళ ఈ బయర్స్ కు పడుతుందా లేదంటే చూసే వ్యూయర్ మీద పడుతుందా, అవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఒక క్లారిటీ వస్తే తప్పితే చిత్ర పరిశ్రమ నుంచి కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మన రచన చాలా క్లియర్ గా అటు ప్రొడ్యూసర్ పైన పడినా, డిస్ట్రిబ్యూటర్ పైన పడినా దాని ప్రభావం ఇండైరెక్ట్ గా అక్కడ వ్యూవర్స్ పైన కూడా పడుతుంది. ఆ స్థాయిలో టికెట్ రేట్స్ పెరుగుతాయి, అవన్నీ పెరుగుతాయి, అక్కడ చూసే వాళ్ళ సంఖ్య కూడా పడిపోవచ్చు బహుశా. సో ప్రెసెంట్ దీని నిర్ణయం పైన డెఫినెట్ గా ఎవరు కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు కాబట్టి మరి టాలీవుడ్ లో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రచంద్ర. సో మొత్తం మీద 100% టారిఫ్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఒకవేళ కనుక మనం సినిమా ప్రస్తుతానికి అమెరికాలో ₹1,00,00,000 కనుక అక్కడ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక వ్యక్తి కొనుగోలు చేస్తే అక్కడ మరో ₹1,00,00,000 ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత అక్కడ ఎగ్జిబిట్ చేసుకోవాలి. అంటే అక్కడ ఆటోమేటిక్గా టికెట్ ధరలు పెరిగిపోతాయి. వ్యూయర్ కూడా చాలా వ్యూయర్ కూడా అక్కడ టికెట్ చూడాలని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వినియోగించే ఖర్చు పెరిగిపోతుంది. చాలా మంది కూడా దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇకపైన టాలీవుడ్లో సినిమాలు ప్రదర్శించాలంటే కొంత మీనమేషాలు లెక్క పెట్టాల్సిందే. టాలీవుడ్లోని సినిమాలు అమెరికాలో ప్రదర్శించాలన్నా అక్కడ ఏం చేయాలన్నా కూడా కనీసం సాధ్యం కాదు. చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ ఒకటి చెప్పుకొచ్చారు, అదర్ దాన్ అమెరికా ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రొడ్యూస్ చేసినా కూడా ఇదే వర్తిస్తుంది. అమెరికా ఈజ్ ఫస్ట్, వి వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగైన్ అంటూ ఆయన చెప్తున్నారు. సో గతంలో మన సినిమాల విషయానికి వస్తే కనుక పుష్ప 2 లాంటి సినిమా చాలా పెద్ద మొత్తంలో కలెక్షన్ రాబట్టగలిగింది. ఇక 2024లో అమెరికా, కెనడాలో విడినటువంటి సినిమాలు ఎంత అంటే ఓన్లీ సౌత్ ఇండియా, మన ఇండియన్ సినిమాస్ ఎన్ని అని అంటే సుమారుగా 569 సినిమాలు విడుదలయ్యాయి. సో 569 సినిమాల్లో ఇప్పుడు 100% టారిఫ్ అంటే ఒక్కో సినిమా యావరేజ్గా మనం ₹1,00,00,000 వేసుకున్నా కూడా సుమారుగా ₹569 కోట్ల ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత మళ్ళీ అక్కడ సినిమా ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పైన, ముఖ్యంగా సౌత్ ఇండియా పైన చాలా పెను ప్రభావం చూపించబోతుంది. ఎందుకంటే సౌత్ ఇండియా వైజ్గా కానివ్వండి, బాలీవుడ్, ఈ రెండు ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, తర్వాత కాలీవుడ్, ఇవన్నీ కూడా మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో సినిమాని ఎగ్జిబిట్ చేసుకోవాలి, అక్కడ డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో వెళ్తున్న వారే. చూద్దాం మరి ఈ నిర్ణయం డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని నుంచి ఎవరు క్వశ్చన్ చేసే అవకాశం అంతకంటే ఉండదు. మరి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏం చేయబోతోంది, దీన్ని ఆల్టర్నేట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంకేదైనా అంటే కేవలం థియేట్రికల్ రిలీజ్కి మాత్రమే ట్రంప్ చెప్పుకొచ్చారు కాబట్టి ఓటీటీ ద్వారా ఆల్టర్నేట్గా ఏదైనా చూసుకుంటారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. Gokulam Signature Jewels,